వేడి వేడి పకోడీతో టీ తాగుతూ ఉంటే చాలా బావుంటది కదా! ఇది సమ్మర్‌లో కాదండి. కొంచెం వర్షం వచ్చినప్పుడు ట్రై చేయండి. చాలా బావుంటది. సమ్మర్‌లో కూడా తినాలనిపిస్తే ఏం చేయలేము తినేయొచ్చు. ఇది ఫుల్ రెసిపీ కావాల్స్తే నా ఛానల్‌లో పోస్ట్ చేశాను చూడండి. నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం పకోడీ. మీకెలా ఇష్టం? చాలామంది మెత్తగా చేసుకుంటారు. శనగపిండి ఎక్కువేసుకొని మెత్తగా జేస్తారు. నాకేంటంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి. ఆనియన్స్ తగిలేలాగా క్రిస్పీగా చేసుకుంటాను. వరిపిండి యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయండి. నేను వరిపిండి ఎక్కువ యాడ్ చేస్తాను. శనగపిండి తక్కువ యాడ్ చేస్తాను. ఇలా చేసి చూడండి బావుంటుంది పకోడీ. బయట గూడా ఇలాంటివే వేస్తారు. కానీ బయట యూజ్ చేసిన ఆయిల్‌లోనే యూజ్ చేస్తూ ఉంటారు. దానికన్నా మనం ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్.